Hello students, welcome to Sandy Academy of Mathematics online classes. లాస్ట్ వీడియోలో సంఖ్యా వ్యవస్థకు సంబంధించినటువంటి బేసిక్స్ కాన్సెప్ట్ కొన్నిటిని మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మరికొంత భాగాన్ని మీతో నేను డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. ఓకేనా? సో మనం ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్గా చూసుకుంటే సహజ సంఖ్యలు, న్యాచురల్ నెంబర్స్. ఓకే, న్యాచురల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఉత్తర మరియు పూర్వ సంఖ్యలు, ఏ మరియు బి అనే రెండు సంఖ్యల మధ్య ఉన్న సహజ సంఖ్యలు, ఏ మరియు బిల మధ్య గల రెండు సహజ సంఖ్యలు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమిటి, న్యాచురల్ నెంబర్ అంటే ఏమిటి అనేది చూద్దాము. వాస్తవ సంఖ్యలు రియల్ నెంబర్స్ అంటాము. దీన్ని రెండు భాగాలుగా విడగొట్టాం మనం. ఓకేనా? అకరణీయము, కరణీయము. ఓకే, రేషనల్, ఇర్రేషనల్. ఈ అకరణీయంలోనే మనకి వచ్చిన సంఖ్యలు న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు. నెక్స్ట్ పూర్ణాంకాలు. ఓకేనా? నెక్స్ట్ ఇంటిజర్స్, పూర్ణ సంఖ్యలు. ఓకేనా? ఇవి ఇవ్వడం జరిగింది. సో ఇందులో మొదటిది ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ అన్నమాట. సహజ సంఖ్యలు. సో 1 నుండి ప్రారంభమయ్యే అన్ని ధన సంఖ్యలు, ఆల్ పాజిటివ్ నెంబర్స్ బిగినింగ్ విత్ 1 అన్నమాట. ఓకేనా? సో కనిష్ట సహజ సంఖ్య 1, కనిష్ట సహజ సంఖ్య 1 అవుతుంది. మినిమం న్యాచురల్ నెంబర్ 1. గరిష్ట సహజ సంఖ్య చెప్పలేము. గ్రేటెస్ట్ న్యాచురల్ నెంబర్ we doesn't define, చెప్పలేము. తర్వాత 2 వరుస సహజ సంఖ్యల మధ్య భేదము ఎప్పుడు కూడా 1 అవుతుంది. డిఫరెన్స్ బిట్వీన్ 2 కాన్స్టిట్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ 1 అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఉత్తర మరియు పూర్వ సంఖ్యలు. ఓకేనా? నెంబర్ ప్రిసీడింగ్ అండ్ సక్సీడింగ్ అన్నమాట. సక్సీడింగ్ నెంబర్, ప్రిసీడింగ్ నెంబర్, ముందు ఉన్న సంఖ్య తరువాత ఉన్న సంఖ్య. n అనేది ఒక సహజ సంఖ్య అనుకుంటే n-1 దాని ముందు ఉన్న సంఖ్య అంటాం, పూర్వ సంఖ్య. n+1 పర సంఖ్య లేదా ఉత్తర సంఖ్య అనొచ్చు. ప్రీ న్యాచురల్ నెంబర్, పోస్ట్ న్యాచురల్ నెంబర్ అని అంటారు. ఓకేనా? లేదా ప్రిసీడింగ్, సక్సీడింగ్ అని అంటారు. ప్రిసీడర్, సక్సీడర్ అని అంటారు అన్నమాట. సో ఎవరైనా నేను 11కి ముందు ఉన్న నెంబర్ ఏమిటి అని అడిగితే 11-1, తర్వాత నెంబర్ 11+1, ఉత్తర సంఖ్య 12, పూర్వ సంఖ్య 10. ఓకే, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 10+12 ఎంత? 22. మరి ఇది ఎలా రాయొచ్చు? 2 × 11. ఓకేనా? సో దీన్ని ఎలా చెప్తావు 2 × 11 అని? 11కి రెట్టింపు అనమాట. అంటే ఏదైనా ఒక సంఖ్యకు గల ఉత్తర పూర్వ సంఖ్యల మొత్తము ఆ సంఖ్యకు రెట్టింపు అవుతుంది. సమ్ ఆఫ్ ప్రిసీడర్ అండ్ సక్సీడర్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ట్వైస్ ఆఫ్ ద నెంబర్ అంటాము. ఓకే, నెక్స్ట్ ఏ కామా బిల మధ్య గల సహజ సంఖ్యల సంఖ్య b-a-1. ఇప్పుడు 4, 9ల మధ్య గల సహజ సంఖ్య అన్నారనుకో, 9 - 4 - 1 అన్నమాట. అంటే చూసుకో, కావాలంటే ఇవేనా వస్తాయి, 5, 6, 7, 8. ఓకేనా? సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. 9 - 4 5 ఉండవు. డిఫరెన్స్ 5, కన్ఫ్యూజ్ అవ్వకు.
4, 9కి భేదం ఎంత? 5. కానీ వాటి మధ్య గల సంఖ్యలు ఎంత? 4. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి సహజ సంఖ్యలకు సంబంధించిన గ్రామర్. ఓకే, తరువాత పూర్ణాంకాలు. పూర్ణాంకాలు అంటే పూర్ణాంకాలు అంటే డబ్ల్యూతో సూచిస్తారు. దేంతో సూచిస్తారు? డబ్ల్యూతో సూచించడం జరుగుతుంది. డబ్ల్యూతో సూచిస్తారు. ఓకేనా? మరి ఎక్కడి నుంచి వస్తాయంటే 0 నుంచి ప్రారంభమయ్యే అన్ని ధన సంఖ్యలు. 0తో ప్రారంభమయ్యే అన్ని ధన సంఖ్యలను మనం పూర్ణాంకాలు అంటాము. అతి కనిష్ట పూర్ణ సంఖ్య 0, గరిష్ట పూర్ణ సంఖ్య చెప్పలేము. ఇక్కడ మాత్రం ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, సంఖ్యా రేఖపై వీటిని ఎలా చెప్తారు? ఇక్కడే కాదు, పూర్ణాంకాలే కాదు, మొత్తం సంఖ్యలను కూడా చెప్పాలి, మీకు తెలియదు కదా. 0 ఇటు రైట్ సైడ్ వెళ్ళే కొద్ది పెరుగుతుంది, లెఫ్ట్ సైడ్ వెళ్ళే కొద్ది తగ్గుతాయి సంఖ్యలు. ఓకేనా? ధన సంఖ్యలను రైట్ సైడ్ రాస్తాము, కుడి వైపు. ఓకేనా? రుణ సంఖ్యలను లెఫ్ట్ రాస్తాం, వైపు. ఓకే. పూర్ణాంకాలలో అమరికలు అంటే ఏదైనా పూర్ణ సంఖ్యలను, ఏదైనా పూర్ణ అంకాలను ఓకేనా, హోల్ నెంబర్స్ ని మనం చూపించడానికి పిక్టోరియల్ గా రేఖల రూపంలో చూపించవచ్చు, దీర్ఘ చతురస్ర ఆకారంలో చూపించవచ్చు, చతురస్ర ఆకారంలో చూపించవచ్చు. ఇదిగో 1 అనేది ఉందా, ఇదిగో ఒక చుక్క. అదే 2 ఉందనుకోండి 2 చుక్కలు, 3 ఉన్నదనుకోండి 3 చుక్కలు, అలా చూపిస్తాము. ఓకే. మరి దీర్ఘ చతురస్ర ఆకారం రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఏంటంటే ఇప్పుడు 6 ఉంది, దాన్ని ఎలా రాయొచ్చు? 2 3s లేదా 3 2s రాయొచ్చా? ఓకే, అంటే ఎలా రాయొచ్చు? 2 3s అంటే ఇలా 1 2 3 1 2 3. సో చూడటానికి దీర్ఘ చతురస్రంలా లేదా? ఇదిగో. ఓకే, నెక్స్ట్ 3 2s ఇదిగో ఇలా రాయొచ్చు, ఇలా. ఓకే, నెక్స్ట్ చతురస్రము అంటే n² రూపంలో ఉన్న ఏ సంఖ్యనైనా, మనం చతురస్ర ఆకృతులు రాయొచ్చు. అంటే 1 తప్ప, except 1, and each number is in the form of, every number is in the form of n² can be written as form of square. Suppose 9 ఉందనుకోండి, దాన్ని ఎలా రాస్తావు? 3² గా రాస్తావా? ఇదిగో 1 2 3 1 2 3. ఓకే, 3² అంటే 3 into 3 కదా. చూసుకో ఇప్పుడు, ఇదిగో ఎలా కలిపావనుకో, ఇది 3 చుక్కలు, ఇటు 3 చుక్కలు, ఇటు 3 చుక్కలు, ఇటు 3 చుక్కలు. ఓకేనా? నెక్స్ట్ త్రిభుజ ఆకృతి అంటే ఎలా చేయొచ్చు అంటే ఏదైనా ఒక నెంబర్ ని n into n minus 1/2, n into n plus 1/2 గా రాయగలిగితే వాటిని త్రిభుజ ఆకృతిలో రాయవచ్చును. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ n into n plus 1/2 equal to 3 అనుకో. అప్పుడు n into n plus 1 ఈక్వల్ టు ఏమవుతుంది? 2 into 3 వచ్చిందా? అంటే n ఎంత వచ్చింది? 2 ఏనా? ఓకేనా? అంటే నువ్వు 3ని ఇలా రాయొచ్చు కదా, 3ని ఇలా రాయొచ్చు కదా నువ్వు. ఓకేనా? సపోజ్ 10 ఉందనుకో, 10 అని ఇలా రాయొచ్చు కదా, 4 into 5/2 అని, 4 into 5/2 అని రాయొచ్చు కదా, 4 into 5/2 అని రాయొచ్చు కదా. అంటే ఇదిగో 10ని 1 2 3 4 చూసుకో, ఒక త్రిభుజం వస్తుందా? నువ్వు డౌట్ పడకు, ఈ లోపల ఉండొచ్చు అంటే ఉండొచ్చు, కానీ ఇవన్నీ కలిపితే ఒక త్రిభుజంలా ఉంటుంది. అలా 1 2 3 3 6 4 10 అంటే n సహజ సంఖ్యల మొత్తంలో రాసుకోలేం కదా, అది అన్నమాట. ఓకే, ఒకవేళ 15 అన్నారు, 15 అన్నారు, దీన్ని ఎలా రాయొచ్చు? 5 6 30/2 అని రాయొచ్చు కదా. అప్పుడు n ఎంత అవుతుంది? 5 అంటే ఇది మొదటి 5 నెంబర్ 1 2 3 4
5 ఇలా ఈ మొత్తం కలుపుకో, ఈ మొత్తం యాడ్ చేసుకో, లోపల ఉన్నవి ఈ చుక్కలు అన్ని కలిపి నీకు ఎలా ఉంది, త్రిభుజంలా ఉంది. సో ఎవ్రీ whole number can be represented in 4 types of geometric arrangement. One is line format, second one rectangular format, third one square format, fourth one triangle format. Line format can be written as row format. 1 represented with single dot, 2 represented with 2 dots. Suppose we write any number into product of prime numbers, then the arrangement can be written in rectangular form. Suppose the number is in the form of n square, for x except 1, the remaining numbers written in square format. Suppose any number is represented in sum of first n natural numbers, that means n into n plus 1 by 2, then you arrange the numbers in triangular format. మొదటి n సహజ సంఖ్యలు మొత్తం n into n plus 1 by 2 అంటావు కదా. సో నీ దగ్గర ఉన్న సంఖ్యని n into n plus 1 by 2గా రాయగలిగితే దాన్ని ఖచ్చితంగా నువ్వు త్రిభుజ ఆకృతిలో రాయవచ్చు. ఒక క్వశ్చన్ చూపిస్తాను, ఆగండి. క్వశ్చన్ ఓకే, చెక్ చేసారు. 105 అన్నది త్రిభుజ సంఖ్య అవునా అని అడిగారు. ఇది ఒక వెరైటీగా ఉండే క్వశ్చన్స్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. 105 అన్నది త్రిభుజ సంఖ్య అవునా అన్నారు. అవుతుందా అని అడిగారు. ఇలా అడిగారు. సో n into n plus 1 by 2 equal to 105. So n into n plus 1 equal to 3 into 35 into 2. Okay. Next 3 into 5 into 7 into 2 అయ్యింది. సో ఇది చూడు, 3 5s are 15 into 14. సో కంపేర్ చేయి, n equal to 14. n equal to 14 అన్నమాట. n equal to 14 వచ్చింది కదా, రాయగలిగా కదా. సో అప్పుడు 105 అనేది త్రిభుజ సంఖ్య అవుతుంది. అంటే మొత్తం 14 సంఖ్యలు రాయాలి. 1 2 3 ఇలా 3 4 5 తర్వాత 6 ఇలా, అంటే అలా నువ్వు 14 వరకు రాసుకుంటే అన్ని కలిపి వచ్చే ఈ చుక్కల సమ్మేషన్ అంతా ఎంత వస్తుంది, 105 అన్నమాట. సో త్రిభుజ సంఖ్య అవుతుందని రాయాలంటే వాటిని నువ్వు 2 వరుస సహజ సంఖ్యల లబ్ధంగా రాయాలి. అది నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. ఓకేనా? కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఓకే, తరువాత నెక్స్ట్ చూద్దాం. నేను సింపుల్ గా వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే అన్ని కాన్సెప్ట్ నుంచే క్వశ్చన్స్ అడిగేస్తారు, లెక్కలు తక్కువ. అందుకే ఆ కాన్సెప్ట్ చెప్పడం, దాని మీద క్వశ్చన్ ఎలా ఉంటుందని చెప్తున్నాను. పూర్ణ సంఖ్యలు ఇంటిజర్స్ రిప్రజెంటెడ్ విత్ ద లెటర్ Z. గుర్తుపెట్టుకోండి, వాస్తవ సంఖ్యలలో ఉన్నటువంటి కరణీయ సంఖ్యలలో అకరణీయ సంఖ్యలలో అకరణీయ సంఖ్యలలో భిన్నాలు తీసేస్తాయి. ఓకేనా? ఇదే ఇందులో భిన్నాలు ఉంటాయి కదా, భిన్నాలు ఖచ్చిత భిన్నాలు అంటే 2/3 4/5 అలా. అంటే కింద 1 ఉన్నాయి, మళ్ళీ ఏమైపోతాయి, పూర్ణ సంఖ్యలు అయిపోతాయి అన్నమాట. ఓకేనా? సో పూర్ణ సంఖ్యలు ఎలా చెప్తారంటే -∞ to +∞ ఇలా ఉండాలి. అంటే ఇలా 0 -1 -2 +1 +2 ఇలా కనబడతాయి కదా. ధన మరియు రుణ సంఖ్యలు భిన్నాలు కాదు, ధన మరియు రుణ సంఖ్యలు సున్నాతో కలిపి ఉన్న వాటిని పూర్ణ సంఖ్యలు అంటారు. జనిత్ అనే పేరు మీద దీన్ని Z తో సూచిస్తారు. గుర్తుపెట్టుకో, లెటర్ మర్చిపోకు. ఓకేనా? సో పూర్ణ సంఖ్యలలోనే పూర్ణాంకాలు ఉంటాయి మరియు పూర్ణ
సహజ సంఖ్యలు ఉంటాయి. సో n ఈజ్ సబ్సెట్ ఆఫ్ z, w ఈజ్ సబ్సెట్ ఆఫ్ z. ఇది మర్చిపోకు. సహజ సంఖ్యా సమితి దేనికి ఒక సమితి అవుతుంది? పూర్ణ సంఖ్యలకు. పూర్ణ అంకాలు దేనికి ఒక సమితులు అవుతాయి? పూర్ణ సంఖ్యలకు. ఓకేనా? అది మాత్రం మర్చిపోకు. ఓకే, నెక్స్ట్ పరమ మూల్య విలువ, అబ్సల్యూట్ వాల్యూ. వాల్యూ ఆర్ మాడ్యులస్ ఆఫ్ ఏ నెంబర్. మాడ్యులస్ ఆఫ్ ఏ నెంబర్. అంటే చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, జాగ్రత్త, దీన్ని చాలా మంది తెలియక ఏమనుకుంటారంటే, అన్నిసార్లు పాజిటివ్ ఉంటుంది కదా, ఈయనేంటి మైనస్లు అంటున్నారు అని అనుకుంటారు. జాగ్రత్తగా ఇలా ఉంటుంది, y ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? సో ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే y ఈక్వల్ టు 0. సెకండ్, ఎక్స్ లెస్ దెన్ 0 అయితే y లెస్ దెన్ 0, అంటే నెగిటివ్. దట్ మీన్స్ నెగిటివ్ అవుతుంది రుణ సంఖ్య. 3, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అనుకోండి, y కూడా గ్రేటర్ దెన్ 0 అవుతుంది, పాజిటివ్. అంటే నీకు చెప్తున్నాను చూడండి, మాడ్యులస్ ఆఫ్ ఏ నెంబర్ పెట్టినా మాడ్యులస్ ఆఫ్ 2 పెడితే ఇది 2a వస్తుంది. 2 పెడితే ఇది 2a వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ -1 తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఓకేనా 1 వస్తుంది, అంటే ఇది 1, ఈ పాయింట్ 1, ఇది -1, 1. ఓకే, నేను ఈ 1ని మైనస్ ఆఫ్ -1 గా రాయొచ్చు కదా. సో నువ్వు ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ అంటేనా, ఇది ఎక్స్ అంటే -1 కదా. సో అప్పుడు ఏమవుతుంది, -x అయినా. అది నేను చెప్తుంది. చాలా మంది అర్థమైన చెప్పరు. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ విలువ చెప్పాలంటే ఎక్స్ లెస్ దెన్ 0 అయితే ఇది -x అవుతుందంట. చాలా మంది తెలియక -x ఏంటి అని అనుకుంటున్నారు. x అంటే ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం గ్రాఫ్ గీస్తున్నప్పుడు ఎక్స్ విలువని ప్రకారం y విలువ పెట్టాలి కదా. సో ప్రమేయం ఇలా ఉంటుంది, y ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్. సో నువ్వు ఎక్స్ +1 తీసుకున్నావు అనుకో, y కూడా +1 అవుతుంది. కాబట్టి రెండు పాజిటివ్సే కాబట్టి +x +1 అనేది +1 డైరెక్ట్ తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది, +1 × 1. ఒకవేళ ఎక్స్ -1 అయింది అనుకో, y +1 అవుతుంది. అంటే ఏం చేయాలి, -1ని -1తో మల్టిప్లై చేసాం కాబట్టి -x అని రాస్తున్నావు. అది అర్థమవుతుందా? సో మాడ్యులస్ లో ఏది రాసినా ప్లస్ఏ వస్తుంది. ఒకవేళ x 0 అయిందనుకో, y కూడా 0ఏ, ఇంకా దానికి ఏం చేసేది లేదు. ఇది తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే లెక్క ఎలా ఇస్తారంటే, జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ గా చూపిస్తాం. ఎక్స్ లెస్ దెన్ 0 అయితే, ఎక్స్ లెస్ దెన్ 0 అయితే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ -2 ఈక్వల్ టు ఎంత అంటారు. సో ఎక్స్ లెస్ దెన్ 0 కాబట్టి ఇక్కడ అంత పెట్టాలి, నువ్వు -x పెట్టాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ సారీ, ఇది కూడా మైనస్ చూసుకోండి, ఇది మైనస్ ఆఫ్ ఇది -x -2 అని రాయాలి. సో ఇది -x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ -2. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఎంత వస్తుంది, -2 వస్తుంది. ఇది ఆన్సర్ అన్నమాట. సో మనం ఏమనుకుంటున్నామంటే ఎక్స్ వాల్యూ ఏదో మార్చేస్తామని కాదు, నిన్ను అడుగుతుంది y విలువ, ఇదంతా y అనుకుంటే ఏమవుతుంది అనేసి. అర్థమవుతుందండి? ఫస్ట్ది వైఏ, సెకండ్ది వైఏ, ఒకటి y1 ఒకటి y2 అనుకుంటే మొదటిది నువ్వు ఆన్సర్ ఎక్స్ లోనే తీసుకుని చెప్పావు. నీ దగ్గర y విలువ లేదు, ఎక్స్ లెస్ దెన్ 0. సపోజ్ ఎక్స్ -1 అయ్యింది అనుకోండి, లోపల +1 వస్తుంది. నీకు y విలువ 1, కానీ దాన్ని ఎక్స్ లో చెప్పంటే -x అదే -x అంటావు కదా, అది అన్నమాట. ఇది చాలా మంది తెలియ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. ఎక్కువగా అసిస్టెంట్ వాళ్ళకి అవసరం. ఓకే, ఎనర్జీటికి ఇంత డెప్త్ గా అడగలేదు మరి, అంటే ఇలా కండిషన్. బట్ అసిస్టెంట్ కి 2 క్వశ్చన్స్ ఇలాంటివి కనబడుతున్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అని వస్తే ఫస్ట్ చూసుకో, ఎక్స్ ఈక్వల్ టు 0, అప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో 0 పెడతాం. ఎక్స్ లెస్ దెన్ 0 ఉన్నప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ కనబడినప్పుడల్లా ఎదర మైనస్ పెడతాము. ఎక్స్ గ్రేటర్ దెన్ 0 కనబడినప్పుడల్లా మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ పెడతాం, మర్చిపోకు. ఓకేనా? ఈ క్లారిటీ తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే, సో నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు, రేషనల్ నెంబర్స్.
వీటిని క్యూతో డినోట్ చేస్తారు. అకర్ణీయ సంఖ్యని క్యూతో రిప్రజెంటేషన్ చేస్తారు. ఓకేనా? సో ఏదైనా ఒక సంఖ్యను p/q రూపంలో రాయాలి. q నాట్ ఈక్వల్ టు 0. ఒక సంఖ్యను p/q రూపంలో రాయాలి, q నాట్ ఈక్వల్ టు 0. అలా రాస్తే దాన్ని అకర్ణీయ సంఖ్య అంటారు. 2/3, 1/5, 2, 4/5. 2 ఏంటి సార్? అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఇదిగో by 1. ఓకే. సో ఇందులో నీకు కావాల్సింది ఏంటంటే సాంద్రత ధర్మము. సాంద్రత ధర్మము ఏమిటంటే రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య అనంతమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య అనంతమైన అకర్ణీయ సంఖ్యలు ఉండును. Between any two rational numbers, there exist infinite number of rational numbers. Okay. Next, అంతమయ్యే దశాంశ భిన్నాలు. ఓకేనా? రికరింగ్ డెసిమల్స్, నాన్ రికరింగ్ డెసిమల్స్ అని అంటారు. ఓకేనా? సో నాన్ రికరింగ్ అంటే తిరిగి రావు, వాటిని అంతమయ్యే దశాంశ భిన్నాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2/5 ఉంది, నువ్వు ఇలాగైనా భాగిస్తావు సార్, 0 పెడతాను సార్, ఇక్కడ 0 పెట్టుకుంటాను. 4 టైమ్స్ సార్ క్యాన్సిల్ అయిపోయింది అని అంటాం. సో నీకు వెంటనే ఆన్సర్ వచ్చిందా లేదా? ఓకే, ఇది ఎండ్ అయ్యింది కాబట్టి దీన్ని ఏమంటాం? అంతమయ్యే దశాంశ భిన్నము అంటారు. ఫ్రాక్షన్స్ విత్ నాన్ రికరింగ్ డెసిమల్స్, తిరిగి రాని డెసిమల్స్ కలిగినది. ఓకే. నెక్స్ట్, అంతము కాని దశాంశ భిన్నాలు. ఫ్రాక్షన్స్ విత్ రికరింగ్ డెసిమల్స్. సపోజ్ 1/3 అని రాస్తాను అనుకో, ఇలా రాస్తాం 0.33333. ఓకేనా? సో దీన్ని ఇలా రాస్తాం. ఒకవేళ 1/7 అని రాస్తాను అనుకోండి, 0.142587142587 అని రాస్తాం. అర్థమవుతుందండి? ఓకేనా? సో ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, ఇక్కడ 3 ఒక్కటే రిపీట్ అవుతూ వెళుతుంది. ఓకేనా? సో దీన్ని పూర్ణ ఆవర్తనము అని అంటారు. మిశ్రమ ఆవర్తనం ఇలా అయినా ఉండొచ్చు, లేదా ఒక స్టేజ్కి వచ్చిన తరువాత ఓకేనా అప్పుడు మారుతూ ఉండొచ్చు. ఇలా రావచ్చు. సో ఈ రెండు కేసెస్ ని కూడా మిశ్రమ ఆవర్తనం అంటారు, మిక్స్డ్ పీరియడ్ అని అంటారు. ఇది ఈ ఎగ్జాక్ట్లీ పీరియడ్ అని అంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ బార్ ఉంది, ఇది చూడు 0.3 బార్ ఉందా? సో ఏ నెంబర్ రిపీట్ అయింది? 3. దీనిని వ్యవధి అంటారు, పీరియాడిసిటీ అంటాం. ఏమంటాం? పీరియాడిసిటీ అంటాం. ఓకే, ఎన్ని అంకెలు రిపీట్ అవుతాయి? ఒక్క అంకె కదా, ఓన్లీ 1 డెసిమల్ రిపీటెడ్. సో it is called period. The fraction is first period. ఓకేనా? ఫస్ట్ పీరియడ్ విత్ పీరియాడిసిటీ 3 అని చెప్తామండి. ఓకేనా? సో వీటికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ అని అడిగితే చూడండి, ఇది పడలేదు. ఈ క్రింది సంఖ్యలను p/q రూపంలో రాయము. సో మొదటి చూడండి 0.72 బార్. షార్ట్ గా గుర్తుపెట్టుకో, ఇక్కడ 2 అంకెలు పునరావృతం అవుతున్నాయి. 2 decimals are repeated. So you take 2 9s, divide with 2 9s. అంతే గుర్తు. ఒక అంకె రిపీట్ అయితే 1 9, 3 అంకెలు రిపీట్ అయితే 3 9లు. ఓకేనా? 2 digits repeated, divide with 2 9s. 3 digits repeated, divide with 3 9s. So direct గా ఇంతే, 72/99. 9 టేబుల్ 8 టైమ్స్, ఇందులో 11 టైమ్స్ అయిపోయిందంటే ఆన్సర్. ఓకే, మరి ఏమి సార్ ఇక్కడ ఏమి సార్ ఒక్కటే రిపీట్ అవుతుంది కదా సార్ అని అంటే, ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఫస్ట్ 735 మైనస్ 73. ఓకేనా? బార్ ఏదైతే లేదో, దేనికైతే బార్ లేదో అవి తీసేయి. నెక్స్ట్
పాయింట్ ఆఫ్టర్ 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు 100 మైనస్ పాయింట్ తర్వాత డెసిమల్ లేనిది 1 కాబట్టి 1 సున్నా తీసేయి, 1 సున్నా తీసేయి అంతే. ఓకేనా? సో అప్పుడు చూస్తే ఏమవుతుందో 73 మైనస్ 62/90 అంతే. సో ఏమైనా క్యాన్సిల్ చేయగలిగితే చేసుకోలేదా వదిలే, ఇదిగో ఇక్కడ వరకు చేయగలం, వదిలే. ఇంక నేను ఎవరు అడిగారు? ఓకేనా? సో మిగిలింది డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ట్రాక్ట్ ద వాల్యూ విచ్ డజంట్ హ్యావ్ బార్ వితౌట్ పాయింట్స్. 735 minus 73 by, okay, point after decimals, 2 decimals, you take 2 zeros, 3 decimals, 3 zeros, then subtract number of decimals doesn't have bar. That means suppose on 1 digit there is no bar, you subtract 10. On 2 digits there was no bar, you subtract 100. Then directly you divide the remaining value, you get the p/q form. ఈ రెండు మాత్రమే మనకి వెరైటీగా ఉంటాయి. ఇలాంటివి ఏమైనా అడగవచ్చు, ఇదొకటి గుర్తు పెట్టుకోండి. ఓకేనా? సో ఒకసారి పీజీటీ టీజీటీ ఎగ్జామ్స్లకు అయితే ఇలా రాసి డైరెక్ట్గా 7.35 బార్ను p/q రూపంలో రాస్తే ఇలాగడిగా రాస్తే p - 7q = ఎంత అలా అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి. సో 331 - 7 × 45, సో 331 - 315 = 16. ఇలా ఈ వేలో అడిగారు క్వశ్చన్స్, కాబట్టి అందుకే నేను జాగ్రత్తగా గుర్తు పెట్టుకోమని చెప్తున్నాను. ఓకేనా? చూడండి నెక్స్ట్ 3/2⁴ × 5² యొక్క క్వశ్చన్స్ అండి ఇవి. అంటే కాన్సెప్ట్ చిన్నదే, లెక్కలు అర్థం అవ్వాలి మీకు, అందుకని నేను రాస్తాను 3/3 × 5² యొక్క దశాంశ భాగంలోని స్థానాల సంఖ్య అడుగుతున్నారు. చూద్దాం 1 by 1. ఫస్ట్ చూడండి, find number of decimals in the expansion of 3/2⁴ × 5². ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు కూడా మీరు డినామినేటర్ ఎప్పుడు కూడా 10⁻n ఇలా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా ఉందండి, ఇప్పుడు 2/10 ఉందనుకో, ఇప్పుడు మీరు ఏం రాస్తారు? 0.2 అని రాస్తారు. ఇది 10⁻1 కదా, మరి ఎన్ని డెసిమల్ ప్లేస్ ఉన్నాయి? 1. సో ఇలా ఉంది 16/10 అని అనుకున్నాను, 1.6. ఇప్పుడు కూడా 10⁻1 ఒకవేళ 17/1000 అని రాశారు, దీన్ని ఇలా రాస్తున్నారు. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, 10⁻3 కదా. సో ఎన్ని ప్లేసెస్ వచ్చినాయి? 3 ప్లేసెస్ వచ్చినాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రీరైట్ ద గివెన్ ఫ్రాక్షన్ విచ్ కంటైన్స్ డినామినేటర్ యాజ్ 10 something. ఓకే, ఇక్కడ చూడండి, ఇది 3/2⁴ × 5², అంతేనా? సో ఇక్కడ 2 × 5 10 కాబట్టి, సో we equate powers అన్నమాట. Here power of 2 is 4, so we can change power of 5 also 4 by multiplying with 5² on numerator and denominator. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే మనకి కింద 10 రావాలి. 10 అని ఎలా రాస్తావు? 2 × 5గా రాస్తావు. అయితే పవర్లో తేడా ఉన్నాయి కదా, ఒక 2 కేమో పవర్ 4 ఉంది, 5 కేమో పవర్ 2 ఉంది. సో 5 కూడా పవర్ 4 అయింది అనుకో, అప్పుడు ఏమైతే హారాలు ఘాతాలు సమానం కాబట్టి డైరెక్ట్ గా భూముల్ని మల్టిప్లై చేసేయచ్చు, అప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు చూడు 3 × 5² 75. ఇది చూడండి 2 × 5 ⁴ సో 75/10⁴. సో ఎన్ని ఉంది? పవర్ n. సో నీ ఆన్సర్ ఎంత? 4. ఓకేనా? అంటే ఎన్ని వస్తాయి? 4 స్థానాలు, అంటే 0.0075 అని వస్తుంది. పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసులు ఉన్నాయి అని అడుగుతున్నారు. దశాంశ భాగంలోని స్థానాల సంఖ్య అంటే పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ వస్తున్నాయో చెప్పాలి అన్నమాట. ఓకే, నెక్స్ట్ రైట్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1, 2. 1, 2ల మధ్య 5 అకరణీయ సంఖ్యలు రాయమంటున్నారు. ఓకే, 1, 2ల మధ్య 5 అకరణీయ సంఖ్యలు.
గుర్తు పెట్టుకో, చాలా సింపుల్ టెక్నిక్. ఓకేనా? ఇక్కడ ఏది ఉందో దానికి 1 కలుపుకో. 6 దానితో మొత్తం ఈక్వేషన్ ని మల్టిప్లై చేసి, అది ఇచ్చిన వాటిని మల్టిప్లై చేసేయమంటున్నారు. ఓకేనా? సో 1/6 ఇంటూ 2/6 అలా రాసేసుకుంటే చాలు. ఓకేనా? ఇంటూ 6/6 ఇంటూ 6. ఓకే, 1/6 2/6 వచ్చింది కదా. ఓకే, 1 ఇంటూ 6/6 6/6 12/6. ఓకే, వీటి మధ్యలో నీకు ఆర్డర్లో మొదలుపెట్టు. 6 నుంచి 12 మధ్యలో 7 నెంబర్లు. ఇదిగో 7/6 8/6 5 నెంబర్లు, సారీ 9/6 10/6 11/6 అయిపోయింది అంతే. మరి ఈ అకర్ణీ సంఖ్యలు అంటే మరి హారమే సమానంగా ఉంటుందేమో సార్ అంటే కాదండి. అది క్రమభిన్నం అవ్వచ్చు, అపక్రమ భిన్నం అవ్వచ్చు. వెదర్ ఇట్ వాజ్ ప్రాపర్ ఆర్ ఇంప్రాపర్, జస్ట్ యూ రైట్ 5 rational number in between 1 and 2. 1 and 2. First of all, you take n plus 1. That means 5 plus 1, 6. Then you multiply and divide with 6. 6. Okay, now then you get 6/6, 12/6. Then you write the 5 numbers between 6 and 12. Okay, now including with the denominator. So there are 5 fractions that you get. Okay, next. ఇంకొకటి అడిగచ్చు. 2/3 3/4 మధ్య 5 అకర్ణీయ సంఖ్యలు రాయమంటున్నారు. 2/3 3/4 2/3 3/4. ఓకే, సో ఎల్లప్పుడూ రాసేటప్పుడు ఆరాలు సమానంగా ఉండాలి. ఆరాలు సమానంగా ఉండాలి ఆల్వేస్. ఓకేనా? డినామినేటర్ ఈజ్ సేమ్ ఆర్ సేమ్. సో ఫస్ట్ ఏం చేస్తామంటే నీకు కంఫర్ట్ కోసం ఇది ఇటు ఇది ఇటు వేసుకో, అంటే మల్టిప్లికేషన్. ఇలా 3/4 ఇంటూ 3/3. ఇప్పుడు ఏమైనా చూడు, 8/12 9/12. సో n 5 కదా వాళ్ళు ఇచ్చారు. సో 5 plus 1 6 అంతే. 6 తో మల్టిప్లై చేయి. 8 ఇంటూ 6/12 ఇంటూ 6 9 ఇంటూ 6/12 ఇంటూ 6. సో 48/72 54/72. సో మధ్యలో 5 రాసేస్తున్నాను నేను డైరెక్ట్గా. అంతే, వచ్చేసినాయా? అదే అన్నమాట. ఓకే, సో నువ్వు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే భిన్నాల మధ్యలో ఉండే అకర్ణీ సంఖ్యలు చాలా ఉంటాయి. సో వాళ్ళు ఎప్పుడైనా అడిగినప్పుడు డినామినేటర్స్ ని సేమ్ చేయాలి, ఈక్వల్ గా ఉండాలి. అవి ఈక్వల్ గా వచ్చిన తరువాత అప్పుడు నువ్వు పాయింట్లోకి రావాలి. ఓకే, వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని సంఖ్యలు అడిగారో దానికి +1 యాడ్ చేయి. చేసిన తర్వాత దానితోనే లవము మరియు హారములను గురించి అప్పుడు డైరెక్ట్ గా నీకు వాటి మధ్యలో ఏ నెంబర్లు వస్తాయో అవి రాసేయాలి అనమాట. హారాలు సమానం అయిపోతాయి. 48కి 54కి మధ్యలో 5 నెంబర్స్ వచ్చేస్తాయి అనమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. 3 నుంచి ఏమైనా క్వశ్చన్ అడగవచ్చు. ఓకే, తర్వాత నార్మల్ గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్ ఎస్జిటి ఓరియంటెడ్ గా అడిగారు. ఓకేనా? సో మనకి కూడా నేను చెప్పేస్తున్నాను, అసిస్టెంట్కి అయితే ఏం అడుగుతున్నారు కూడా మధ్య మధ్యలో గుర్తు చేస్తున్నాను. అయితే ఇద్దరికి కావాలి కాబట్టి ఎస్జిటి ఓరియంటెడ్ గా ఇది అన్నమాట. ఓకే, సో క్వశ్చన్ అనమాట, అంకగణిత ప్రక్రియలు వేటి మీద? అకర్ణీయ సంఖ్యల మీద. ఓకే, సో విల్ డూ దిస్ ప్రాబ్లం. 7/9 మీటర్లు పొడవు గల తీగను 2 ముక్కలుగా విభజించారు. అందులో ఒక ముక్క పొడవు 2/3 మీటర్లు అయిన రెండవ తీగ ముక్క పొడవు ఎంత? తీగ ముక్క పొడవు ఎంత? సమ్ ఎక్స్ అనుకుందాం. ఓకే ఓకే, ఏ rope of a wire of 7/9 meters length is cut into 2 parts. One part length is 2/3 meters. Then find the length of second part. ఒక వైర్ ని మనం కట్ చేశారు. ఓకే, ఒక తీగ పొడవు 2/3, రెండవ తీగ పొడవు ఎక్స్ అనుకుంటే మొత్తం తీగ పొడవు ఎంత అవుతుంది? 7/9. సో ఎక్స్ ఈక్వల్ టు ఏంటి? 7/9 మైనస్ 2/3. నువ్వు లెక్క చేసినప్పుడు ఇప్పుడు కూడా హారాలు సమానంగా ఉండాలి.
హారాలు సమానంగా ఉండాలి. ఆల్వేస్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఈక్వేట్ డినామినేటర్స్. ఇక్కడ ఎంత ఉంది? 9. సో ఇక్కడ నేను 9 రప్పిస్తే నష్టమేమి లేదు కదా. ఓకే, ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకో. అకర్ణీయ సంఖ్యను ఒక స్థిర సంఖ్యచే, అంటే అందులో లవము హారాలను స్థిర సంఖ్యచే గుణించినా భాగించినా దాని విలువ మారదు. ఓకేనా? ద వాల్యూ ఆఫ్ ఫ్రాక్షన్ రిమైన్స్ చేంజ్ ఇఫ్ we multiply or divide the numerator and denominator with a constant term. So x equal చూడు 7/9 minus 6/9. సో డైరెక్ట్ గా సబ్ట్రాక్ట్ చేసేయచ్చు అనమాట ఇలా ఉంటే. సో ఆన్సర్ 1/9. అర్థమవుతుందా? ఓకేనండి. నెక్స్ట్ కరణీయ సంఖ్యలు, ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినాలి మీరు. ఒకటి, p/q రూపంలో రాయలేని సంఖ్యలు మరియు శుద్ధ ఆవర్తితం కాని దశాంశ భిన్నాలు. వీటినన్నిటినీ కరణీయ సంఖ్యలు అంటారు. ఈ నెంబర్ which cannot be written in the form of p/q and a fraction which is not written in purely decimal form. That means it was the recurring decimal but not pure recurring. Then it also called as irrational numbers. అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కరణీయ సంఖ్యలు అనగానే రూట్లో కొన్ని ఉంటాయి కదా, √2 కానీ √5 కానీ ³ √11 కానీ ఇవే అనుకుంటారు. మరి అలా అనుకుంటే పై అనేది కరణీయ సంఖ్యనే. 22/7 3.14 అని అంటున్నావా? అయితే దీన్ని ఆర్కిమిడీస్ చెప్తున్నప్పుడు ఎలా చెప్పారు అని అంటే, మామూలుగా c = 2πr అని అంటావా? అంటే c = πd కదా. సో π = c/d గా వివరించారు. అంటే వృత్త పరిధి మరియు వ్యాసమును నిష్పత్తిగా వివరించారు. కానీ ఇది శుద్ధ ఆవర్తితం కాదు. అంటే ఒకటే దశం రిపీట్ అవ్వదు. ఇక్కడ ఒకటే సంఖ్య రిపీట్ అవ్వదు, మధ్యలో మారుతూ ఉంటుంది, వేరేది రిపీట్ అవుతుంది, అలా ఉంటుంది అనమాట. సో అలా ఉంటే దీన్ని కరణీయ సంఖ్య అన్నారు. ఓకే, సో మొట్టమొదటిగా పైథాగరస్ √2ని కరణీయ సంఖ్యగా వివరించడం జరిగింది. ఓకేనా? సో దానికోసం ఒక యూనిట్ భుజము కలిగిన చతురస్రాన్ని తీసుకుని చెప్పారు. దాని ప్రూఫ్ మనకు అవసరం లేదు. అయితే మెథడాలజీ సైడ్లో ఏమైనా ఈ క్వశ్చన్స్ ఉపయోగపడవచ్చని నేను చెబుతున్నాను. మొట్టమొదటిగా గుర్తించిన కరణీయ సంఖ్య √2. ఓకేనా? తర్వాత మిగిలిన వాటిలన్నిటికీ కనుగొన్నారు. నెక్స్ట్ పై విలువ గురించి చెప్తుందేమో అది కరణీయ సంఖ్య అని చెప్పారు. దానిని ఏ నిష్పత్తిగా చెప్పారు? వృత్త పరిధి మరియు వ్యాసముల నిష్పత్తిగా చెప్పారు. ఓకేనా? పై ఈజ్ ద రేషియో ఆఫ్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ టు ద డయామీటర్ ఆఫ్ సర్కిల్ అన్నమాట. ఓకే, సో మరి ఏం సార్ కరణీయ సంఖ్యలు ఎలా ఉండొచ్చు సార్ అంటే, మిశ్రమ కర్ణులు, సింపుల్ కర్ణులు ఎలా ఉంటాయి? √2, √3, 5 లేకపోతే π ఇలా ఉంటాయి. మిశ్రమ కర్ణులు అంటే 3 + √2, √5 + √7 ఇలా ఎలా అయినా ఉండవచ్చు. ఓకే, అయితే ఏంటంటే ఇక్కడ నీకు రెండు గుర్తుండాలి. ఒకటి అకర్ణీయ గుణకము, రేషనలైజింగ్ ఫ్యాక్టర్. అంటే ఏమిటంటే, టు కన్వర్ట్ ఏ irrational number into rational number, we multiplied it with another factor. Then the product can be transformed into rational number. That factor is called rationalizing factor. నేనేమంటున్నానంటే, సపోజ్ నీకు ఎలా ఉంది, 1/√5 + √3 అని ఉంది. ఓకేనా? సో దీన్ని ఎవరైనా ఏంటది ఇలా కలిపారు, 1/n నువ్వు కనిపించవు, ఇలా ఉంది అని. దీన్ని ఎవరైనా సరే రేషనల్ నెంబర్గా మార్చమన్నారు. అప్పుడు నువ్వేం చేస్తావు? దీని కాంజుగేట్తో మల్టిప్లై చేస్తావు. అప్పుడు ఇది చూడు ఎలా ఉందో,
ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా ఉంది. అంటే ఏమంటావు నువ్వు? సార్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాయొచ్చు కదా సార్. 5 - 3 దట్ ఈక్వల్ టు 2. ఇప్పుడు 2 ఏమైంది? రేషనల్ నెంబర్ అయిపోయింది. పి బై క్యూ రూపంలో రాయగలిగావు కదా, అలా అన్నమాట. సో కొన్ని క్యాలిక్యులేషన్స్ చేయడానికి నీకు కొన్నిసార్లు ఇవి యూజ్ అవుతాయి. అంటే ఇలా ఉంటుంది, 1/√5 + √3 అని ఉండొచ్చు. ఓకేనా? దీన్ని చూడటానికి ఎలా ఇస్తా? ఏ ప్లస్ √a+√b అయితే ఓకేనా, a మైనస్ బి ఎంత అన్నట్టు ఏదో అడుగుతా, లేకపోతే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎంత అని అడగచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది కింద ఉంటే నీకు అన్కంఫర్టబుల్ కాబట్టి పైకి ఏం చేస్తామంటే దీని యొక్క ఆపోజిట్ తో పైన కింద మల్టిప్లై చేసేస్తాం. ఇలా చేసేస్తాం. చేసేసి సార్ √5 - √3/2 వచ్చింది సార్. √a + √b అన్నారు, లేకపోతే a + b అనుకోండి. ఇది సో సార్ a ఈక్వల్ టు √5/2 వచ్చింది సార్. b ఈక్వల్ టు -√3/2 వచ్చింది సార్. సో a స్క్వేర్ 5/4 సార్, b స్క్వేర్ 3/4 సార్. సో ఆన్సర్ 1/2 సార్ అని అంటారు. అర్థమవుతుందా? సో అది నేను చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ సంయుగ్మకరణులు, కాంజుగేట్ సర్డ్స్. ఓకేనా? కరణీయ సంఖ్యనే సర్డ్స్ అని కూడా అంటారు. అంటే ఇలా రాస్తారు, nth√a ఈక్వల్ టు a పవర్ 1/n అంటాం. ఓకేనా? ఈ n ని రాడికండ్ అని అంటాము. ఓకేనా? ఏ అంటే భూమి. ఓకే, అర్థమవుతుందా? మరి ఏంటి సార్ కాంజుగేట్ సర్డ్ అంటే? ఏమీ లేదు, ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పేశాను కదా, √a + √b ఉందా, దీన్ని గుర్తు మార్చు, √a - √b. దీన్నే కాంజుగేట్ సర్డ్ అని అంటారు. అంటే ఒకదానికి గుర్తుకి మరొకటి రివర్స్ ఉంటుంది. ఒకటి ప్లస్ ఉంటే ఇంకోటి మైనస్ ఉంటుంది. దాంతో మల్టిప్లై చేయడం వల్ల ఇది అకరణీయ సంఖ్యగా మారుతుంది అన్నమాట. అకరణీయ సంఖ్యగా మారుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కరణను పోల్చడం మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ అండి. అందరికీ అవసరమైనది. ఈ క్రింది కరణులను పోల్చుము, అని అంటున్నారు. ఓకే, సో ఫస్ట్ అంటే ఎసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ రాయమని, ఆరోహణ లేదా అవరోహణ రాయమని. సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం? 2^1/3 అయినా సూత్రం చెప్పాను నీకు. nth√a ఈక్వల్ టు a పవర్ 1/n. నెక్స్ట్ 4^1/9, 6^1/3. సో మొదట నీ పని ఏంటంటే ఘాతాలు సమము చేయుము. అంటే భిన్నాలు లేకుండా చేయుము. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు చేంజ్ ద పవర్ ఫ్రమ్ ఫ్రాక్షన్స్ టు న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడు, ఇక్కడ హారాలు ఏమున్నాయి చూడండి, పవర్లు ఇవి ఉన్నాయి. ఓకేనా? సో నేనేం చేస్తానంటే అన్నిటిని 9 వచ్చేలా చేస్తాను. దీన్నే చాలా మంది ఏమంటారంటే 3,9 కాసాగు తీసుకో అంటారు. LCM of 3 and 9 9 కాబట్టి ప్రతి దాన్ని పవర్ 9తో మల్టిప్లై చేయి. ఇలా చెయ్యి. అప్పుడు ఏమవుతుంది చూడండి, 2³ 4^1 6³ అవుతుంది. అంటే ఇది 8, ఇది 4, 2 16. సో స్మాలర్ ఏది 4, 8 దగ్గర, తర్వాత 2 16. సో ఆ ఆర్డర్ రాసేయి. 9th√4 ఫస్ట్, తర్వాత ³ 2 సెకండ్, ఫైనల్ పెద్దది ³ 6. అక్కడ రాస్తా డిసెండింగ్ పెద్ద నుంచి చిన్నకు, చిన్న నుంచి పెద్దకు అని అడుగుతూ ఉంటారు. ఆ టైంలో నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఫస్ట్ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పవర్స్ లో నువ్వు భిన్న రూపంలో కాకుండా నెంబర్ల రూపంలో రప్పించిన తర్వాత ఇండివిజువల్ గా వాల్యూస్ కనుక్కో. అది కనుక్కోగానే నీకు సింపుల్ గా టాపిక్ అయిపోతుంది. ఓకేనా? ఇది ఒక క్వశ్చన్, ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, తరువాత చివరిగా ఈ వీడియోలో నేను డిస్కస్ చేయాలని అనుకుంటుంది ఏమిటంటే కారణాంకాలు మరియు గుణిజాలు, ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలు, అంకగణిత ప్రాథమిక సిద్ధాంతము గురించి నేను చెప్పాలనేసి అనుకుంటున్నాను. వీటి వల్ల ఏంటి సార్ మాకు ఉపయోగం అంటే
నెక్స్ట్ కొంచెం అప్ లెవెల్ పెరుగుతుంది మీకు. ఇవంతా బేసిక్. దీని తర్వాత కాసాగు గసబాలు, డివిజిబిలిటీ రూల్స్, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనేవి వస్తాయి. అవి ఎక్కువగా మనకి అవసరమైనవి. ఓకేనా? అందుకోసం నేను ఇవి చెప్పడం జరుగుతుంది. ఇవి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. జాగ్రత్తగా, చాలా సింపుల్ అండి, పెద్ద ఏమీ లేదు. ఇప్పుడు 6 ఉందా? 6 ఎలా రాస్తున్నాం? 1 6 6 2 3 6, అంతేనా? అంటే 6 అనేది రావడానికి ఏమి కారణాలు అయినాయి? 1 6 2 3. వీటిని 6కి కారణాంకాలు అని అంటారు. 1 2 3 6. మరి 6 టేబుల్ చదువుతున్నప్పుడు నెంబర్లు వస్తాయి చూడు. 6 1 jar 6, 6 2 jar 12, 6 3 jar 18, 6 4 jar 24 up to 1 అని రాస్తావా? ఇవన్నీ గుణిజాలు అవుతాయి. ఇవన్నీ గుణిజాలు అవుతాయి. ద నెంబర్స్ విచ్ డివైడ్ ద గివెన్ నెంబర్ ఆర్ సింప్లీ కాల్డ్ as factors for the number. The number comes, the numbers which are coming by multiplying the given number with natural numbers are simply called as multiples for that number. ఒక సంఖ్యను ఏవేవి సంఖ్యలు భాగిస్తాయో అవన్నీ కూడా ఆ సంఖ్యకు కారణాంకాలు అవుతాయి. నెక్స్ట్, ఒక సంఖ్యను సహజ సంఖ్యలతో గుణించగా ఏర్పడిన సమితి అంతా కూడా ఆ సంఖ్యకు గుణిజాలు అవుతాయి. కాబట్టి నీకేం చెప్పొచ్చు? ఏదైనా ఒక సంఖ్య యొక్క గుణిజాలు అపరిమితము. అపరిమితము. మల్టిపుల్స్ ఫర్ ఏ గివెన్ నెంబర్ ఆర్ అన్లిమిటెడ్, ఇన్ఫైనైట్ చెప్పలేము. కానీ కారణాంకాలు పరిమితము. కారణాంకాలు పరిమితము. కారణాంకాలు ఏమవుతాయి? పరిమితము. ఓకే. సో సార్ 6కి కారణాంకాలు మీరు అక్కడ అలా కట్టారు కదా సార్, మామూలుగా కట్టాలంటే ఎలా సార్ అంటే, ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని ప్రధాన సంఖ్యల లబ్దంగా రాసుకోవాలి. ఫస్ట్ ద నెంబర్ క్యాన్ బి స్ప్లిట్ అప్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ 2 or more ఈక్వల్ ఆర్ అన్ఈక్వల్ నెంబర్స్. సో పవర్లు చూసి, సో ఇది చూడడానికి ఎలా ఉందా? a power p ఇంటూ b power q. సో నీ సూత్రం ఎప్పుడు ఇదే, p plus 1 ఇంటూ q plus 1. ఒకవేళ 3 ఉంటే r plus 1 అన్నమాట. అంటే 1 plus 1 ఇంటూ 1 plus 1. సో 2 ఇంటూ 2 ఈక్వల్ టు 4. సపోజ్ నిన్ను ఎవరైనా 18కి కారణాంకాలు అడిగారు అనుకో, దీన్ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 9. సో 2 ప్రధాన సంఖ్య, మరి 9 ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి దీన్ని మరలా ఇలా రాసుకోవాలి. ఓకేనా? ఎల్లప్పుడూ నువ్వు ఎలా రాయాలి అంటే, ప్రధాన సంఖ్యల లబ్ధముగా రాయాలి. ప్రధాన సంఖ్యల లబ్ధముగా రాయాలి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు 1 ఆఫ్టర్ నెంబర్ 2 ఇంటూ 2 ఆఫ్టర్ నెంబర్ 1 కలపడం అంటే ఆఫ్టర్ నెక్స్టే కదా. 2 3 jar 6. సో 18కి యొక్క కారణాంకాల సంఖ్య 6 అవుతుంది. ఓకేనా? తరువాత సెకండ్, ప్రధాన సంఖ్యలు. ప్రైమ్ నెంబర్ మీకు తెలుసు, ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుసు, బట్ నేను రాసి చూపిస్తాను. ప్రధాన సంఖ్యలు అంటే 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా గల సంఖ్యలు ఏమవుతాయి? అవి ప్రధాన సంఖ్యలు. ఏ నెంబర్ which has 1 and itself as factors for it. ఎగ్జాంపుల్ చూడండి, 3 తీసుకున్నాను, అది ఏ టేబుల్లో పోతుంది? 1 టేబుల్లోను 3 టేబుల్లోను. అంటే నువ్వు ఏ నెంబర్ తీసుకున్నావో దాంతో పోతుంది, మరియు 1 టేబుల్లో పోతుంది. అవి తప్ప ఇంకే టేబుల్లో పోవు. ఓకేనా? మరి వీటి ధర్మాలు నీకు కొన్ని గుర్తుపెట్టుకోవాలి, అంటే ఎక్కడ ఉపయోగపడతాయి. మొదటి, 2 అనేది సరి ప్రధాన సంఖ్య. ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్ except 2. So which one number is treated as even prime? That will be only 2. సో ప్రధాన సంఖ్యలన్నీ బేసి సంఖ్యలు అవుతాయి.
ఒకే ఒక్కటి సరి సంఖ్య అవుతుంది, అది ఏంటంటే 2 అన్నమాట. నెక్స్ట్ 1 నుండి 100 లోపు ప్రధాన సంఖ్యల సంఖ్య 25. ఓకే, దీన్ని 15+10 అని రాస్తారు. ఎందుకంటే ఫస్ట్ 50, 1 నుంచి 50 లోపు 15, 50 నుంచి 100 లోపు 10. నెక్స్ట్ 3 తర్వాత వచ్చే ఏ ప్రధాన సంఖ్య అయినా 6k-1 లేదా 6k+1 రూపంలో ఉండును. ఓకేనా? ఎనీ ప్రైమ్ నెంబర్ which comes after 3 is in the form of either 6k-1 or 6k+1. k equal to 1 to infinity. సో కావాలంటే చూసుకోండి, 6 × 1 - 1 5 ప్రధాన సంఖ్యన, 6 × 1 + 1 ప్రధాన సంఖ్యన. ఈ రెండు అయినాయి, కొన్నిసార్లు ఒకటే అవ్వవచ్చు. ఓకేనా? సో కంగారు పడకండి, ఇందులో 6 టేబుల్ పెట్టకూడదు. ఓకేనా? 6 టేబుల్ అంటానండి. కొన్నిసార్లు కొన్ని సంఖ్యలు ఉంటాయి, అవి అవ్వవన్నమాట, హీటు కూడా రావు. ఓకేనా? 25, 27 ప్రధాన సంఖ్యలు రావన్నమాట. అందువల్ల అవి కొన్నిసార్లు గమనించుకోండి. ఓకే, మామూలుగా అయితే అంత అవసరం లేదు, జస్ట్ ఇది ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత కవల ప్రధాన సంఖ్యలు, ట్విన్ ప్రైమ్స్. అది ఎక్కువ అవసరం లేదు, జస్ట్ తెలియాలి కాబట్టి. భేదము 2గా గల ప్రధాన సంఖ్యలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3, 5 డిఫరెన్స్ చూడండి, 2 ఏనా, 11, 13 2 డిఫరెన్స్ అది. నెక్స్ట్ తరువాత పరస్పర ప్రధాన సంఖ్యలు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. పరస్పర ప్రధాన సంఖ్యలు. ఓకేనా? అంటే ఏంటంటే రెండు సంఖ్యలకు కన్ఫ్యూజ్ అవుతుంది. ప్రధాన సంఖ్యలు అట్లేదు. ఓకేనా? రిలేటివ్ ప్రైమ్ ఆర్ కో ప్రైమ్స్ అన్నమాట. రెండు సంఖ్యలకు ఉమ్మడి కారణాంకం 1 అయితే వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. 2 numbers having one as only common factor for them, then they are called as relative or co-primes. For example, 4 తీసుకున్నాను, ఇది ఏ టేబుల్ లో పోతుంది, 1, 2, 4 లో. 9 తీసుకున్నాను, ఇది 1, 3, 9 లో పోతుంది. రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 1 కదా. మీరు గమనించండి, ఇది ప్రైమ్ నెంబర్ ప్రభావం రూల్ ఏమీ లేదు. ఇప్పుడు 3 తీసుకున్నాను, దీనికి కామన్ ఫ్యాక్టర్స్ 1, 3. ఓకేనా? 8 తీసుకున్నాను, 1, 2, 4, 8. ఇవేనా ఫ్యాక్టర్స్, కారణాంకాలు. ఇది కామన్ ఫ్యాక్టర్ 1. ఓకే, సో అవి ప్రధాన సంఖ్యలు అవ్వవలసిన అవసరం లేదు, ప్రధాన సంఖ్యలు కానక్కర్లేదు, అది గుర్తుపెట్టుకో. ఓకేనా? రిలేటివ్ ప్రైమ్ నెంబర్ doesn't need to be prime. ఓకేనా? they are composite or prime, any one you take, their common factor is only 1 అన్నమాట. ఓకే, ఇంకా తర్వాత సంయుక్త సంఖ్యలు మరియు పరిపూర్ణ సంఖ్యలు, వాటి గురించి చెప్తాను. సంయుక్త సంఖ్యలు, కాంపోజిట్ నెంబర్స్. సంయుక్త సంఖ్యలు
ఏమీ లేదండి, సహజ సంఖ్యల్లో నుండి 1, ప్రధాన సంఖ్యలను తొలగిస్తే ఏర్పడే సమితి ఓకేనా. సో ద సెట్ ఆఫ్ నెంబర్స్ ఫార్మ్డ్ బై రిమూవింగ్ 1 and all prime set from natural numbers. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, 1ని తీసేయాలి, అన్ని ప్రధాన సంఖ్యలను తీసేయాలి. ఇక్కడ నోట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, 1 అనేది ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కాదు. ఏమీ అవదనమాట, జస్ట్ నెంబర్ అంటారు అంతే. ఇట్ వాజ్ నాట్ ప్రైమ్ నాట్ కాంపోజిట్, ఇది నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, జస్ట్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ నెంబర్. ఓకే, సో ప్రధాన సంఖ్యలు పక్కన పెట్టేస్తాం. ఓకే, 1 అనేది తీసేస్తాం, మిగిలినవి సంయుక్త సంఖ్యలు. ఓకేనా. సో వీటి గురించి ఏమి నువ్వు పెద్ద కన్ఫ్యూజ్ అవ్వకండి. తర్వాత పరిపూర్ణ సంఖ్యలు పర్ఫెక్ట్ నెంబర్స్. చూడు, నీకు అర్థమవుతుంది. 6 ఉందా, ఏ టేబుల్లో పోతుంది? 1 2 3 6. ఇది వదిలే, దాన్ని వదిలే. ఇంకేమున్నాయి? 1 2 3. ఇవి యాడ్ చేయి, ఎంత వస్తుంది? 6 ఏనా? 1 + 2 + 3 6. అంటే కారణాంకాల మొత్తము అదే సంఖ్యకు సమానం. అదే సంఖ్యకు సమానం అవుతుంది. అలా అయితే దాన్ని పరిపూర్ణ సంఖ్య అంటారు. 1 6. ఇప్పుడు 28 కూడా తీసుకోండి. 1 2 4 7. ఏ టేబుల్లో పోతుందో రాస్తున్నాను. 40. కాబట్టి ఇవి కూడా కలపండి. 14 + 1 + 2 + 4 + 7 = 28. ఓకేనా సార్? అలా ఎన్ని ఉంటాయి సార్? అసలు మనం వాటిని కనుక్కోగలమా సార్ అంటే కనుక్కోవచ్చు. ఇదిగో 2p-1 × 2p-1. ఈ రూపము దేనికి? పరిపూర్ణ సంఖ్యకు రూపం. Sum of factors of a number is equal to itself. Then the number is called perfect number. Any perfect number is in the form of 2p-1 × 2p-1. P = prime number. So for example 2 పెట్టి చూడు, ఇదిగో 2p-2 - 1 × 2² - 1. సో 2 × 3 6 రాలేదా? మరి 6 అనేది ఖచ్చిత వర్గమే కదా, అలా అన్నమాట. సో 3 - 1 పెట్టుకోవచ్చు, అంటే 3 పెట్టచ్చు, 5 పెట్టచ్చు, అలా అన్నమాట. ఇంకా చివరిగా మిగిలింది ఏంటి? అంకగణిత ప్రాథమిక సిద్ధాంతము. ఓకేనా. ఇదేమి స్పెషల్ గా ఏమీ లేదు. ఫండమెంటల్ థియరం ఆన్ అర్థమెటిక్. అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఏమీ లేదండి, 1 కంటే ఎక్కువైన ఏ సహజ సంఖ్యనైనా 2 ప్రధాన సంఖ్యల 2 ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయవచ్చు. ఎనీ నేచురల్ నెంబర్ more than above 1 can be represented as product of prime numbers. For example 6 ఉంది, ఇలా రాయలేవా? 12 ఉంది, ఇలా రాయలేవా? 3 × 2 × 2 అని. 24 ఉంది, సారీ 45 ఉంది, దీన్ని 3 × 3 × 5 గా రాయొచ్చు కదా. అంటే ఆల్ ఆర్ prime numbers. అంటే the theorem states that any number can be written as product of prime numbers that are same or different.
ఒకవేళ 8 ఉంది, దీన్ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2 అనమాట. సో అన్నీ ఒకే సంఖ్యలు అవ్వచ్చు, మారవచ్చు. ఎలా ఉన్నా సరే మనం ఇచ్చిన సంఖ్యని ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయగలమా లేదా, ఇది పాయింట్ అన్నమాట. ఓకేనా స్టూడెంట్స్? సో ఫస్ట్ ట్రాక్ లో నేను సంఖ్యలకు సంబంధించి సహజ విలువలు, ముఖ విలువలు, అదే స్థాన విలువలు, నెక్స్ట్ సంఖ్యా వ్యవస్థలు ఎలా ఉన్నాయి, సంజ్ఞామానాలు అంటే ఏమిటి, బేసిక్ గా క్యాలిక్యులేషన్స్ ఏమున్నాయని చెప్పేస్తాను. ఓకే, ఇందులో నేను టైప్స్ ఆఫ్ నెంబర్స్ మీద ఫోకస్ చేస్తాను. గుర్తు పెట్టుకోండి, చిన్న 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 పాయింట్స్ ని నేను స్కిప్ చేస్తున్నాను. స్కిప్ చేయడంతో ఉద్దేశం మీకు అది అవసరం లేదని కాదు, అవి మీకు తెలిసినవి, వాటిని తక్కువగా మాట్లాడుతున్నాను, నీట్ గా ఉన్నదని ఎక్కువ మాట్లాడుతున్నాను. ఎందుకంటే పరీక్షల క్రమంలో మనము ఎంత షార్ట్ చేసి చదువుకుంటే అంత బెటర్. ఈ తక్కువ టైంలో మీకు ఉపయోగపడాలని నేను ఇలా చేస్తున్నాను. ఓకేనా? దీనితో పాటు మనకి యూట్యూబ్ లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లో సంఖ్యా వ్యవస్థ మీద లెక్కలు ఉంటాయి. నేను అలాగే 100 బిట్లు ఇచ్చాను ప్రాక్టీస్ బిట్స్, అందులో కూడా కొన్ని బిట్స్ 2-3 బిట్స్ సంఖ్యా వ్యవస్థ మీద ఉన్నాయి. వాటిని మీరు చూసుకుంటేనే మీరు ఈజీగా క్రాక్ చేయగలరు, లేదంటే కనుక మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఓకేనా స్టూడెంట్? నెక్స్ట్ వీడియోలో డివిజిబిలిటీ రూల్స్, కాసాగు గాసాబాలు, వర్గాలు వర్గమూలాల గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.